ప్రస్తుతం దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ నామస్మరణ మారుమోగిపోతుంది. శ్రీరామ భక్తులందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దేశమంతా సెలబ్రేటింగ్ మోడ్లో ఉంది. అయితే సోషల్ మీడియాలో తమిళనాడులో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే జై రావణ అనే హ్యాష్ ట్యాగ్. తెలుసు మనందరికీ తమిళనాడులో చాలామంది శ్రీలంక నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళు. శ్రీలంక నుంచి తమిళనాడుకి చాలామంది వచ్చి స్థిరపడ్డారు. అక్కడ చాలామంది రావణాసుడికి ఫేవరెటిజం చూపిస్తూ ఉంటారు, రాముణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటారు. రావణాసుడిని ఆదరించే వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. అయితే ఎవరి అభిమానం వాళ్ళది. కానీ దేశమంతా ఇలాంటి సెలబ్రేటింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం నిజంగా మూర్ఖత్వానికి పరాకాష్ట అని చెప్పి చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే తమిళనాడులో ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి శ్రీరామ భక్తులు కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు అభిప్రాయపడుతున్నారు. వేరొకరి భార్యపై వ్యామోహం పెంచుకోవడంతో రావణాసురుడు విలన్ అయ్యాడు. కానీ రాముడు నిగ్రహంతో తన యొక్క బలహీనతని జయించి దేవుడయ్యాడు. సో ఎవరైతే తమిళనాడులో జై రావణాన్ని ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి మన పురాణాలని కావచ్చు, ఇతివృత్తాలని కావచ్చు సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అండ్ చాలామంది రామాయణాన్ని వక్రీకరించారు. ప్రతి ఒక్కరూ ప్రామాణికంగా తీసుకోవాల్సిన రామాయణం వాల్మీకి రామాయణం మాత్రమే. వేరే ఇతరత్ర రామాయణాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని జనాలకి, తప్పుడు అభిప్రాయం జనాలకి కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే వాల్మీకి రామాయణం చదివి ఉంటారో వాళ్ళు నిజమైన రామాయణాన్ని, నిజమైన రాముడిని అర్థం చేసుకోగలుగుతారు. ఇదొక్కటి తమిళులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఎవరైతే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, వన్ ఇండి తెలుగు, హైదరాబాద్.